అసలు సిసలైన తెలుగు వాళ్ళయండి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ కంట్రీస్లో ఉన్నా మారుమూల ఏ ప్రాంతంలో ఉన్నా సరే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి రెసిపీస్ టేస్ట్ చేస్తూ ఉండాలి. అందులో కొన్ని ఉంటాయి. రాగి సంగటితో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వంకాయ కర్రీ, గోంగూర పుల్లగూర, వంకాయ పుల్లగూరతో పాటు ఇక్కడ చూపించే బెండకాయ పుల్లగూర, రాగి సంగటి. రాగి సంగటితో ఏ కర్రీ తిన్నా సరే ఆ టేస్ట్ని ఫీల్ అవ్వాలంటే ఆ సంగటి వేడివేడిగా ఉండాలి. ఆ కర్రీలో ఈ విధంగా ముంచి దొర్లించి తింటేనే ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సరే, ముందుగా రాగి సంగటి కోసం రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది రేషన్ రైస్తో రాగి సంగటి టేస్ట్ బాగుంటుంది. అవి లేదంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఏ రైస్ తీసుకున్నా నార్మల్గా రైస్ వండే దానికంటే రాగి సంగటి కోసం కొంచెం తక్కువగానే రైస్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రైస్ మెత్తగా ఉడికిన తర్వాత క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి. నేను ఇందాక చూపించిన ఆ గ్లాస్ కొలత ప్రకారం లిమిట్గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది. తీసుకున్న ఈ రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నీళ్లు వంపేసి అదే కుక్కర్లోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ కొలత ప్రకారం 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, రైస్ తీసుకున్న అదే కొలతతోనే 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఆ రైస్ మెత్తగా ఉడకడానికి 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు సరిపోతాయి. రాగి సంగటిలో రాగి పిండి కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. నేనైతే రైస్ ఎంత తీసుకున్నానో అందులో సగం రాగి పిండికి గాను రాగి పిండి ఎంత తీసుకుంటే అంతే నీళ్లు వేసుకోవాలి. అంటే 1/2 కప్పు రాగి పిండి వేసుకుంటే 1/2 కప్పు నీళ్లు. మొత్తంగా నేను వేసిన నీళ్లు 1 కప్పు రైస్కి 3.5 కప్పు నీళ్లు. ఒకవేళ కుక్కర్లో కాకపోయినా సపరేట్ గిన్నెలో అయినా రాగి సంగటి చేసుకోవచ్చు. గిన్నెలో చేసుకున్నట్టయితే 1 గ్లాస్కి 4 గ్లాసుల చొప్పున కూడా నీళ్లు వేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్లో వేసే నీళ్లు తొందరగా ఆవిరవో, సపరేట్ గిన్నెలో అయితే తొందరగా ఆవిరైపోతాయి. నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సరిపడా నీళ్లు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ రైస్ని ఈ కుక్కర్లోనే ఒక 30 నిమిషాలు బాగా నాననివ్వాలి. ఈ రైస్ నానేలోపు సింపుల్గా బెండకాయ కర్రీ చూసేద్దాం. కుక్కర్లో చేసే రాగి సంగటి చాలా ఈజీ పద్ధతి. కుక్కర్ ఉంటే ఈ పద్ధతిలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయ కర్రీ కోసం కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 కేజీ బెండకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసే బెండకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత తడి అనేది ఏ మాత్రము లేకుండా తుడిచి కట్ చేసి వేసుకుంటే జిగురు అనేది ఎక్కువగా రాదు. వేసిన ఈ బెండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఆ జిగురు అనేది పోయేదాకా వేయించుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేదే, బెండకాయతో ఏ రెసిపీ వండినా ఫస్ట్ హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించామంటే ఆ జిగురు అనేది తగ్గుతుంది. హై ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు వేయించాక చూస్తే చూడండి, బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగి జిగురు అనేది తగ్గిపోయి ఉంటుంది దాదాపుగా. ఈ స్టేజ్లో ఒక మీడియం సైజులో సగం ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మిగిలిన సగం ఉల్లిపాయని పోపులో వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చి, మేమైతే కారం మాదిరి బాగానే తింటాం కాబట్టి కొంచెం బాగా కారం ఉన్నవి ఒక 10 దాకా అయితే వేసుకున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి, పచ్చిమిర్చి ఘాటుని బట్టి తగినన్ని వేసుకోవచ్చు. వేసే ఆ పచ్చిమిర్చిని కట్ చేయకుండా ఈ విధంగానే వేసుకోవాలి. కట్ చేసి వేసామంటే ఆ పచ్చిమిర్చిలోని ఘాటు మొత్తం కూడా ఈ బెండకాయలో కలుస్తుంది. కారం ఎక్కువ అయిపోతే దాన్ని తీయలేం కాబట్టి ఈ విధంగా కట్ చేయకుండానే వేసామంటే మెదిపేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసుకోవచ్చు. అవసరమైతే మళ్ళీ వేసి మెదుపుకోవచ్చు. తగినన్ని పచ్చిమిర్చి వేసుకున్నట్టయితే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. వేసిన ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా కానీ లేదా మీడియం సైజులో 1.5 టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఈ మాత్రం చింతపండు, టమోటాలో చింతపండులో పులుపు ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టు పచ్చిమిర్చి 1-2 ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది, ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, వీటన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలిపి వీటితో పాటు ఇవన్నీ ఫాస్ట్గా ఉడకడానికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత టమోటా కూడా కొంచెం వేగింది అనుకున్న తర్వాత ఈ మాత్రం నీళ్లు వేసుకోవాలి. ఈ బెండకాయ పుల్లగూర అనేది మరీ జారుగా అయితే ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇవన్నీ ఉడకడానికి కొంచెం అంటే కొంచెం వేసుకుంటే చాలు. అంటే చిన్న స్టీల్ టీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్పు వేసుకుంటే చాలు. నీళ్లు వేశాక ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో మార్చుకుంటూ కలుపుకుంటూ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఆ విధంగా కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఇవన్నీ కూడా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి.
నీళ్ళు మొత్తం ఆవిరైపోకుండా ఈ విధంగా కొంచెం జ్యూసీగా ఉండాలి. ఒకవేళ నీళ్లు లేక డ్రైగా అయిపోయినట్టయితే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసి 1 నిమిషం అట్లా ఇట్లా వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమ్ ఇదే పద్ధతిలో వంకాయతో చేసుకోవచ్చు, గోంగూరతో చేసుకోవచ్చు, టమోటాలతో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారం ఉంటుంది అనిపిస్తే కారానికి తగ్గట్టు ఒక 2-3 పచ్చిమిర్చి పక్కకు తీసేసి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చులే. పచ్చిమిర్చి టమోటాలని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. బెండకాయల్ని కూడా చూడ్డానికి మరీ మెత్తటి పేస్ట్లా అయితే ఉండదు. ఈ పుల్లగూర చూడండి ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి మెదుపుకోవచ్చు. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితే బెండకాయ పుల్లగూర సరిగ్గా కుదిరినట్టు. తర్వాత పోపు కోసం ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు ఈ విధంగా చిట్టపట లాడుతుండగా ఒక 4 దాకా చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిర్చి. ఇందాక రుద్దుకున్న ఆ బెండకాయ పుల్లగూరలో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ కూడా ఎండుమిర్చిని కారానికి తగ్గట్టు ఈ విధంగా తుంచి వేసుకోవచ్చు. ఇందాక బెండకాయలో సగం ఉల్లిపాయ వేసాం కదా, మిగిలిన సగం ఉల్లిపాయని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్గా 5-6 కరివేపాకు రెమ్మలు వేసి వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి. అంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగి వెల్లుల్లి లైట్గా రంగు మారాలి. ఈ పుల్లగూర సగం రుచి మొత్తం పోపులో ఉల్లిపాయలను ఎర్రగా వేయించడంలోనే ఉంటుంది. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందాక మెదుపుకున్నాం కదా బెండకాయ పుల్లగూర వేసి పోపులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చల్లగా ఉన్న ఈ బెండకాయ పుల్లగూర వేడెక్కి పోపు ఫ్లేవర్స్ మొత్తం ఈ పుల్లగూరలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి ఫైనల్గా ఉప్పు కారం సరిచూస్తే అయిపోయింది బెండకాయ పుల్లగూర. ఈ బెండకాయ కర్రీ అయ్యేలోపు రైస్ కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఈ రైస్ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే గిన్నెలో చేసుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ మూత పెట్టి ఆ రైస్ని మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత అలాగే వదిలేయకుండా వెంటనే ఓపెన్ చేయాలి, వేడిగా ఉన్నప్పుడే. ఇక్కడ గుర్తుంచుకోవాలి, కుక్కర్ మూత తీసే టైంలో ఆ రైస్ అనేది వేడిగా పొగలు కక్కుతూ ఉండాలి. అప్పుడే రాగిపిండి వేసామంటే ఆ వేడికి ఆ రాగిపిండి ఉడికిపోతుంది. మళ్ళీ సపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు. 1 కప్పు రైస్కి గాను 1/2 కప్పు రాగిపిండి సరిపోతుంది. పక్కన గిన్నెలో చేసుకునే వాళ్ళు రైస్ మెత్తగా ఉడికిన తర్వాత సేమ్ ఇదే పద్ధతి. పిండి వేసిన తర్వాత రైస్తో పాటు రాగి పిండిని కూడా ఈ విధంగా మెత్తగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి, ఆ వేడి తగ్గక ముందే. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత కూడా వేడిగానే ఉండాలి. వెంటనే మూత ఉంచామంటే ఆ వేడికి రాగిపిండి ఉడికిపోతుంది. ఒకవేళ కుక్కర్ మూత తీసే టైంకి ఆ రైస్ చల్లగా అనిపించిన స్టవ్ మీద ఉంచి బాగా వేడి చేసుకోవాలి. పిండి వేసి ఈ విధంగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో కూడా బాగా వేడి మీద ఉండాలి. ఈ విధంగా పిండి కలిపిన తర్వాత ఒకవేళ చల్లగా ఉంది అనిపిస్తే స్టవ్ మీద ఉంచి కొద్దిసేపు వేడి చేసుకోవచ్చు. మూత పెట్టాక ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు, ఆ వేడికే ఆ పిండి చక్కగా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే రాగి సంగటి వేడిగానే ఉండాలి, ఉంటుంది కూడా. రాగి సంగటి ఎప్పుడు కూడా వేడిగానే తినాలి. అందులో కర్రీ మాత్రం ముందుగా వండుకోవాలి. ఈ రాగి సంగటి లాస్ట్లో చేసుకోవాలి. రాగి సంగటి అంటుకోకుండా ఈ గెరిటెని తడి చేసుకోవాలి. ఈ గిన్నెను కూడా వాటర్తో తడి చేసుకున్నామంటే ఆ గిన్నెకి కానీ ఆ గెరిటెకి కానీ అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా వేడి రాగి ముద్దల్ని ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. రాగి సంగటి ఎప్పుడు కూడా వేడిగానే తినాలి. ఆ కర్రీలో ముంచి దొల్లించి తినడం మాత్రం మర్చిపోదే.